అందరికీ నమస్తే. మళ్ళీ మీకోసం ఒక మంచి వార్త తీసుకొని వచ్చిన. ఏదైతే నిన్నటి వరకు నీళ్లు లేనే లేవంటూ రైతులను మోసం చేసిన కాంగ్రెస్కు దిమ్మ తిరిగేలా చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో పంటలెండిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతన్నలకు భరోసా కల్పించేందుకు రంగంలోకి దిగిన కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని మాత్రం గట్టిగానే అరుచుకున్నారు. జనగాం, సూర్యాపేట జిల్లాల్లో కేసీఆర్ ఒక్కరోజు పర్యటనతో కాంగ్రెస్ నీటి కుతంత్రాలను బట్టబయలు చేశారు. దీంతో ఆత్మరక్షణలో పడ్డ రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంప్ హౌజ్ల నుంచి నీళ్లు ఎత్తిపోసింది. ముందుగా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్, అలాగే నంది పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేసింది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరికలతో మల్లన్న సాగర్ నుంచి కుడవెల్లి వాగుకు 800 క్యూసెక్ల నీటిని విడుదల చేసింది. అటు సాగర్ కాల్వలకు నీళ్లు విడుదల చేసింది. కాళేశ్వరంపై అధికారం వచ్చినప్పటి నుంచి మేడిగడ్డ పగుళ్ళు అంటూ ఫేక్ ప్రాపగండా చేస్తూ రైతులను గోసబెట్టిన రేవంత్ సర్కార్ సెల్ఫ్ గోల్ మాత్రం గట్టిగానే కొట్టుకుందని చెప్పుకోవచ్చు. ఓవైపు నీళ్లు లేక పంటలెండిపోతున్నాయంటూ రైతులు గగ్గోలు పెట్టినా, యావత్ రైతాంగం అంతా రోడ్డెక్కినా పట్టించుకొని ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అధినేత అడుగు బయట పెట్టగానే ఆగమేఘాలపై ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న తీరుగా నీటిని విడుదల చేసిన ఈ కాంగ్రెస్ కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం విలువ ఎంతో గట్టిగానే తెలుసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇన్నాళ్ళు కాళేశ్వరం వేస్ట్, 1,00,000 కోట్ల వృధా ఖర్చు అంటూ అసత్య ప్రచారాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పంపుల నుంచి నీళ్ళు వదిలి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం విలువేందో తెలిసే ప్రయత్నం చేసిండ్రు. మొత్తానికి రాజకీయాలు పక్కన పెట్టి ఇదే నీటిని ముందే వదిలితే లక్షల ఎకరాల పంటకు ఈ దుస్థితి రాకపోను కదా అంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు రైతులు. గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్న నేపంతో రైతులు పొట్టగొట్టే ఈ అసమర్థ కాంగ్రెస్కు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగానే బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతా ఉన్నారు తెలంగాణ రైతులు. థ్యాంక్ యూ.